గెలుపుపై టీడీపీ ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రీ పోల్ సర్వేల్లో టీడీపీ ఓడిపోతుందని నివేదికలు వచ్చాయి. తాజాగా ఎగ్జిట్ పోల్స్లో కూడా కూటమి ఓడిపోతుందని రిపోర్ట్స్ రావడంతో తెలుగు తమ్ముళ్లు డీలా పడ్డారు. పోలింగ్ రోజు మొదటి 2 గంటలు హడావిడి చేసిన టీడీపీ నాయకులు తరువాత పోలింగ్ సరళిని చూసి సైలెంట్ అయ్యారు. ఇక మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ వేయడంతో వైసీపీ గెలుపు ఖాయమైంది. పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ జనసేన నాయకులు ఎక్కడా కూడా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేయలేని పరిస్థితి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఎగ్జిట్ పోల్స్పై పెద్దగా ఆశలు పెట్టుకోలేదని తెలుస్తుంది. కేంద్రం నుంచి వచ్చిన నివేదికల్లో కూడా కూటమిపై పెద్ద సానుకూల రిపోర్టు రాకపోవడంతో టీడీపీ నాయకులు డీలా పడ్డారని తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే టీడీపీకి ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వస్తాయని వాళ్లకు వాళ్లే లీకులు ఇస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో టీడీపీ కేడర్ డీలా పడిపోయి నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నారు. మొన్నటి వరకు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని బెట్టింగ్లు విపరీతంగా వేసిన తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ విషయంలో జాతీయ స్థాయిలో మేనేజ్ చేయాలని చూసినప్పటికీ అవి ఫలించలేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా సైలెంట్ కావడంతో అసలు సినిమా అర్థమైన చంద్రబాబు పైకి మీమాంసలు లెక్కిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ అనుకూల మీడియాలో కూడా కూటమి అధికారంలోకి రాదని చర్చ సాగుతుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ టీడీపీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదని తెలుస్తుంది. ఇక ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత ఎగ్జాక్ట్ పోల్స్ చూడాల్సిన అవసరం లేదనుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.